హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైట్ శెట్టిని. ప్రస్తుతం నేను అనంతపూర్లో ఉన్నాను. ఇక్కడి నుంచి కర్ణాటక ప్రాంతంలోని అంటే మైసూర్ సమీపంలో ఉన్న హక్కీ పిక్కీ ట్రైబ్స్ వద్దకు వెళ్తున్నాను. వారు ఆయిల్ని ఎలా తయారు చేస్తున్నారు, అసలుకి ఆ ఫార్ములా ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకొని వీడియో రూపంలో మీకు అందించడానికి నేను ఇప్పుడు ఈ కారులో మైసూర్ బయలుదేరి వెళ్తున్న అనంతపూర్ నుంచి. ఒక్కసారి ఈ వీడియోని చూసి మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ. నన్ను ఫాలో కండి. మన సృష్టి ఆదివాసీ హెర్బల్ ఎయిర్ ఆయిల్కు కేర్ ఆఫ్గా నిలిచిన ఈ పక్షిరాజపురం చేరుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, మొత్తం కూడా అదే బిజినెస్ ఉంది. అందులో సృష్టి హక్కీ పిక్కీ ఆదివాసీ హెర్బల్ ఎయిర్ ఆయిల్కి మాత్రము ఒక ట్రెండ్ ఉంది. ఇక్కడ ఆ ఆయిల్ వాడిన ప్రతి ఒక్కరు కూడా మంచి లాభాలను పొందారు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనము. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా వాళ్ళు తయారు చేసే విధానాన్ని అంతా కూడా మీకు చూపిస్తాను నేను. నమస్తే. నమస్తే. సృష్టి హక్కీ పిక్కీ ఆదివాసీ హెర్బల్ ఎయిర్ ఆయిల్. ఓకే, మీ పేరు? నా పేరు మునిరాజ్. మునిరాజ్, మీ పేరు? శంకర్ సార్. ఓకే, ఏంటి అసలుకి ఎక్కడ చూడు సృష్టి హక్కీ పిక్కీ ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మారుమోగిపోతుంది. నేను ఎందుకంటే చాలా హెయిర్ ఆయిల్స్ గురించి చూస్తున్నాను. మీ ఆదివాసీ హెయిర్ ఆయిల్స్ చాలామంది ఫేక్ అంటున్నారు, ఏమే ఉన్న జుట్టు ఊడిపోతుంది రాసుకుంటే అని చాలా వీడియోలు కూడా వస్తున్నాయి. కానీ సృష్టి హక్కీ పిక్కీ ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ మాత్రము చాలా నాణ్యతగా ఉంది. ఇది పూసుకుంటే జుట్టు ఏపుగా పెరుగుతుంది అంటారు. మీ గడ్డము మీ జుట్టు చూసి నాకు అర్థమైంది. మీ జుట్టు చూసి ఆడవాళ్ళ కన్నా ఎక్కువ ఉంది, మీకు అర్థమవుతుంది. ఆదివాసీ ఒరిజినల్. ఆ ఒరిజినల్ ఏంది, అసలు సృష్టిలో ఉన్న రహస్యం ఏంటి అని చూడ్డానికి ఇక్కడికి వచ్చాను నేను. చూపిస్తావా? చూపిస్తాను సార్. లోపలికి వచ్చిన తర్వాత ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి నాకు. అవును సార్, నిజాలు మాత్రం చెప్పాలా. అటు చూడండి, అమ్మాయిలు ఇద్దరు జుట్టు ఎలా పోసుకొని ఏమ్మా ఒరిజినల్ ఉండి చూద్దాం. చూపండి సార్. ఒరిజినల్ విగ్గా ఒకసారి చూద్దాము. ఒరిజినల్ నీదమ్మా తల్లి. ఓకే, ఒరిజినల్ విగ్ అయితే కాదు, నీది చూద్దాము. డబ్బా నీది ఒరిజినలే, ఇది కూడా ఒరిజినలే, విగ్గులు అయితే కాదు. అయితే వీటి గురించి అంతా మనము ఒకసారి తెలుసుకుంటాం. ఇక్కడ శంకర్ ఉన్నాడు. శంకర్కి కొద్దిపాటి తెలుగు మాత్రమే వస్తుంది, నాకు కొద్దిపాటి కన్నడ కూడా రాదు. అర్థం చేసుకోండి కాస్త మీరు. ఆయన కన్నడ మిక్స్ తెలుగు అన్ని మిక్సింగ్ కొట్టి కొడతాడు ఆయన. కొద్దిగా అర్థం చేసుకోండి. మనకు కావాల్సింది ప్యూరిటీ గురించి తెలుసుకోవాలి మనం. ఓకేనా? శంకర్తో మనం మాట్లాడదాం. శంకర్ నమస్తే. నమస్తే శంకర్, బాగున్నావు కదా? బాగానే ఉన్నారు సార్. మళ్ళీ పెంచాసా? నువ్వు దీనికోసం ఏనా పెంచినావు? सर दीन कोसम का तो मैं मेरे आदिवासी है ना, पूरा परिवार से भी ऐसे ही है हम. ओके, जे हम तो ये शौकी के करने के लिए नहीं आया हम. जो हम प्रोडक्ट करिए किसके लिए का तो थोड़ा पब्लिक के लिए. जो ओरिजिनल चाहिए, ओरिजिनल सामने दिखाने के लिए हम पूरा प्रोडक्ट दिखा रहे हैं हम. जो ऑनलाइन में बेच रहे हैं 399 490 वो पूरा फेक है. ఇప్పుడు మనం పూర్వం నుంచి తీసుకుంటే ఎన్నో ఆయిల్స్ మనకు ఉన్నాయన్నమాట. సార్ కాలక్రమేణా ఆయిల్స్ అన్ని మారుతూ వస్తున్నాయి. ఇక కొబ్బరి అసలు సిసలైన కొబ్బరి గానుగలో ఆడించే కొబ్బరి నూనెకు మించిన ఆయిల్ లేదు తలకు, అదే మంచి పోషకము అనేవాళ్ళు అన్నమాట. దాని తర్వాత ఏదో ఆయిల్స్ కూల్ ఆయిల్స్ అని చాలా వచ్చాయంట. అవన్నిటిని ఇలా పక్కన వేసేసి ఇప్పుడు ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ తెర మీదకి వచ్చింది. ఒక 3-4 సంవత్సరాల నుంచి ఫుల్ వైరల్. ఇది అంత పెద్ద మార్కెట్ అయిపోయింది. అయితే ఈ ఆయిల్ కోసము ఈ వనమూలికలన్నీ కూడా సేకరించి ఒక ఆయిల్ తయారు చేస్తే ఆ ఆయిల్ ఇలా జుట్టు మనుషులకు జుట్టు ఒత్తుగా ఉండడానికి, బారుగా పెరగడానికి, ఆడవారికి కావచ్చు మగవారికి కావచ్చు, డాండ్రఫ్ తగ్గించుకోవడానికి, ಹೇರ್ ಫಾಲ್ ತಗ್ಗಿಸಕ್ಕೆ ಉಪಯೋಗಪಡುತ್ತದೆ ಕನುಗೊಂಡದು ಯಾವರು ಸರ್ ಇದು ನಾವು ಆದಿವಾಸಿ ಜನಗಳು ನಾವು ಏಕೆಂದರೆ 108 ಗಿಡಮೂಲಿಕೆಗಳು ಯಾಕಂದರೆ ನಾವು ಕಾಡಲ್ಲಿ ಇದ್ದಿ ಒಂದೊಂದು ಗಿಡನ ಒಂದೊಂದು ನೋಡ್ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಮೂಸಿ ನಮ್ಮ ಹಿರಿ ಕಾಲದ ಅಂದರೆ 1958
ಅವಾಗದಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು ಇದು ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರಿಂಗ್ 1958 ಅವಾಗ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿರೋದು ಈಗವರೆಗೂ ಈಗ ಪಬ್ಲಿಕ್ ಆಗಿದೆ. ಕೆಲವು ಮಂದಿ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ನಮ್ ಜನಗಳು ಸ್ವಲ್ಪ ಜನ ಫೇಕ್ ಮಾಡ್ತಾರೆ. ಇಲ್ಲಿ ನಮ್ಮ ಗುಜರಾತ್ ಕೇರಳ ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ವಿಡಿಯೋನ ಕಳ್ತನ ಮಾಡ್ತಾರೆ. ಬೈ 1 get 1 ಫ್ರೀ ಅಂತ ಹಾಕ್ತಾರೆ. ತುಂಬಾ ಫೇಕ್ ಆಯಿಲ್ ಕೊಟ್ಟು ಶಾಂಪೂ ಫ್ರೀ 500 ರೂಪಾಯಿ ತಗೊಂಡು ಒಂದಕ್ಕೊಂದು ಯಾರು ಫ್ರೀ ಕೊಡ್ತಾರೆ? ಈ ಕಾಲದಲ್ಲಿ ಯಾರು ಕೊಡೋದಿಲ್ಲ. ಅಂಥದ್ರಲ್ಲಿ ಅವ್ರು ದುಡ್ಡು ಮಾಡ್ಕೊಬಿಟ್ರು. ಒಳ್ಳೆ ನಮ್ದು ನಾವು ಕಷ್ಟಪಟ್ಟು ಮಾಡಿರ್ತೀವಿ ವಿಡಿಯೋನ, ನಾವು ಕರ್ಕೊಬಂದು 108 ಗಿಡಮೂಲಿಕೆಗಳಿಂದ ಮಾಡಿ ಜುಟ್ಟು ಎಲ್ಲ ಏನು ಗೊತ್ತಾ, ಏರ್ ಫಾಲ್ ಆಗೋದಕ್ಕೂ ಕಂಟ್ರೋಲ್ ಆಗುತ್ತೆ, ಮತ್ತೆ ಡ್ಯಾಂಡ್ರಫ್ ಕುಜಿಲಿ ಏನೇ ಇದ್ರು ಎಲ್ಲ ಕಂಟ್ರೋಲ್ ಆಗುತ್ತೆ. ಬರೀ 15ರಿಂದ 20 ದಿವಸ ಒಳಗಡೆ 20 ದಿವಸ ಒಳಗಡೆ ಕಂಟ್ರೋಲ್ ಆದ್ರೆ 1 ತಿಂಗಳಿಗೆ 2 ರಿಂದ 3 ఇంచు కూదలు ఉద్దవాಗುತ್ತೆ. పూర్వీకులు అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నారంట సార్. ఇది 1958 నుంచి పూర్వీకులు 58 నుంచి చేసుకుంటూ వస్తున్నారు సార్. ఇప్పుడు ఈ మధ్యలోన దీన్ని చూసి కొన్ని ఫేక్ కంపెనీలు గుజరాత్ వాళ్ళ కేరళ అక్కడంతా ఫేక్ ఆయిల్ చూసి వీళ్ళ పొట్ట కొడుతున్నారు సార్. ఓకే 1+1 500కే 1+1. మీరు ఇవన్నీ సేకరించుకోవడానికి రోజు అడవులకు పోవాలి. మీరే అడవులకు పోతున్నారా లేదంటే ఎవరైనా సేకరించుకొచ్చి మీకు అవన్నీ అమ్ముతున్నారా? ಸರ್ ಏನು ಗೊತ್ತಾ, ನಾವೇ ಖುದ್ದಾಗಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ನಮಗೆ ಸೀಸನ್ ಇರುತ್ತೆ, ಮಳೆಗಾಲದಲ್ಲಿ ಸೀಸನ್ ಬರುತ್ತೆ. ಸೀಸನ್ ಬಂದಾಗ ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ, ನಾವೇ ಹೋಗ್ಬಿಟ್ಟು 3 ತಿಂಗಳು 4 ತಿಂಗಳು ಹೋಗ್ಬಿಟ್ಟು ಕಾಡಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಕಿತ್ತಿ ಬಂದು ಕೆಲವು ಪದಾರ್ಥನ ಒಣಗಿಸ್ತೀವಿ, ಕೆಲವು ಪದಾರ್ಥ ಇಲ್ಲೇ ಸಿಗುತ್ತೆ ನಮ್ಗೆ. ಇನ್ನೇ ಅಂದ್ರೆ 108 ಗಿಡಮೂಲಿಕೆ ಹೇಳಿರ್ತೀವಿ. 108 ಗಿಡಮೂಲಿಕೆದಲ್ಲಿ ಒಂದು 70ರಿಂದ 80 ಐಟಮ್ನ ನಾವು ಒಣಗಿಸ್ತೀವಿ. ಇನ್ನು ಮಿಕ್ಕಿದ್ದು 20 ಐಟಮ್ 25 ಐಟಮ್ ನಮ್ಗೆ ಇಲ್ಲೇ ಸಿಗುತ್ತೆ. ಯಾಕಂದ್ರೆ ದಾಸವಾಳ, ಚೇಪೆಕಾಯಿ ಎಲೆ, ಮತ್ತೆ ದಾಸವಾಳ ಹೂವು, ರೋಸು ಅವೆಲ್ಲ ಸಿಗುತ್ತೆ, ಇಲ್ಲೇ ಸಿಗುತ್ತೆ, ನಮ್ಮ ಹತ್ರನೇ ಸಿಗುತ್ತೆ ದಿನನಿತ್ಯ. ಅಂದರೆ ಮಿಕ್ಕಿದ್ದು ಐಟಮ್ ಎಲ್ಲ ನಾವು ಕಾಡಲ್ಲೇ ಹೋಗ್ಬಿಟ್ಟು ನಾವೇ ಸ್ವತಃ ಹೋಗ್ಬಿಟ್ಟು ತಗೊಬರ್ತೀವಿ. ಅಮ್ಮಮ್ಮಂದ್ರು ಈ ಸೀಸನ್ ಅಂದರೆ ನಮಗೆ ಅಕ್ಟೋಬರಿಂದ ಜನವರಿ ಗಂಟ ಸೀಸನ್. అక్టోబర్ నుంచి జనవరి వరకు సీజన్. ఈ మಳೆಗಾಲದಲ್ಲಿ సీజన్ నಮಗೆ కొన్ని మీరు సేకరిస్తారు, కొన్ని ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటారు. ಹೌದು ಸರ್, ಹೌದು. ಓಕೆ, ನಾವು ಹೋಗ್ಬಿಟ್ಟು ತಗೊಬಂದು ಅದನ್ನ ಈಗ ಬಂದು ಎಲ್ಲ ಮಡಗಿರ್ತೀವಿ. ಈ ತರ ಹಸೆದು ಈ ತರ ತಗೊಬಂದ್ಬಿಟ್ಟು ಒಣಗಿಸ್ತೀವಿ. ಒಣಗಿಸ್ಬಿಟ್ಟು ಈ ತರ ಇಕ್ಕಿರ್ತೀವಿ. ಇಕ್ಬಿಟ್ಟು ನಮ್ಗೆ ಯಾವ ಟೈಮಲ್ಲಿ ಬೇಕೋ ಆ ಟೈಮಲ್ಲಿ ಕಾಯಿಸ್ಬಿಟ್ಟು ಜನಗಳಿಗೆ ಏರ್ ಗ್ರೋತ್, ಹೇರ್ ಫಾಲ್ ಆಗುತ್ತೆ ಎಲ್ಲ ಸ್ಟಾಪ್ ಮಾಡ್ತೀವಿ. ನಮ್ಮ ಕೂದಲು ನೋಡಿ, ಬೇಕಾದ್ರೆ ಜುಟ್ಟು ಎಲ್ಲ ಎಳ್ದು ನೋಡಿ, ನೀವು ನೋಡಿ ಇದು ಒರಿಜಿನಲ್ ಹೇರ್ ಆಯಿಲ್. ನೀವು ಮೋಸ ಹೋಗ್ಬೇಡಿ, ಬೇರೆಯವ್ರ ಜೊತೆ ಹತ್ರ ನೀವು ತಗೋಬೇಡಿ. ನನಗೆ ಇದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನಂದು ಫುಲ್ ಹೊಂಟೋಗಿತ್ತು. ನಾನು ಯೂಸ್ ಮಾಡಿ ಹೊಂಟೋಗಿತ್ತು. ಹೋಗ್ಬಿಟ್ಟು ಎಲ್ಲ ನಾನು ಇದನ್ನ ಯೂಸ್ ಮಾಡಿ ನಾನು ಖುದ್ದಾಗಿ ನೋಡಿ ఆమెలే జనಗಳಿಗೆ ఆమెలే కాంటెంట్ నీ మీద నువ్వే ప్రయోగం చేసుకున్నావు. వాడి జుట్టు వచ్చిన తర్వాత జనాలకి ఇస్తున్నావు. చాలా మంచోడు శంకర్, నువ్వు చాలా మంచోడు. ನನಗೆ రూట్స్ ఉంది, రూట్ ఉంది, గ్రోత్ ఉంది. ಕೆಲವೊಂದು ಮಂದಿಗೆ ಏನಂದ್ರೆ ನೈಸು ಅದು రాలేదు సార్. ఫుల్ నైస్ గా ఉంದ್ರೆ రాలేదు. నాకు తెలిసిన తెలుగులో చెప్తున్నాను, గుండు మరీ నైస్గా ఉంటే మాత్రం రాదు. ఆ హెయిర్ రూట్ ఉంటే మాత్రము, రఫ్గా రూట్స్ ఉంటే మాత్రము 100% వస్తుంది మా హెయిర్ ఆయిల్ వాడితే. మరీ నేను నైస్గా ఉండి బోడి గుండు ఉండి నైస్ గుండు ఉండి వాడికి కూడా వస్తాదని నేను చెప్పట్లేదు. ಇದು ಸೃಷ್ಟಿ ಅಕ್ಕಿ ಪಿಕ್ಕಿ ಆದಿವಾಸಿ ಹರ್ಬಲ್ ಹೇರ್ ಆಯಿಲ್ అంతే. సృష్టి ಹೌದು, ಇದು నిజంగా ఒరిజినల్ హెయిర్ ఆయిల్. ఓకే, మరి ఇదే అందరూ చెప్తున్నారు కదా, మాది ఒరిజినల్ అని ఇలా మూలికలన్నీ చూపిస్తున్నారు, చెప్తున్నారు కదా, మళ్ళీ ఏంటి? నేను తీసుకుపోయినాను సార్, నాకు ఇచ్చినారు. డిస్ట్రిబ్యూటర్ మీరు? డిస్ట్రిబ్యూటర్. ఎక్కడ మీరు? ఏపీ తెలంగాణ? లేదు సార్, మాది ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లోన నేను సప్లై చేస్తున్నాను సార్. ఎక్కడ మీరు? మాది కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని సార్ మాది. ఓ ఆదోని నుంచి మీరు తీసుకున్నారు. అవును సార్, అవును సార్. మీకు ఎలా వచ్చింది నమ్మకం వీళ్ళ మీద? నమ్మకము నేను తీసుకుని ఇక్కడ వీడియోలో తీసుకుని మా ఇంట్లో నేను వాడినాను సార్. నమ్మకం వచ్చింది, నేను కూడా ఈ బిజినెస్ చేయాలని. ఇంట్లో వాళ్ళు వాడితే బాగుంది సార్, బాగుంది సార్. అంటే బిజినెస్ చేయాలని తీసుకున్నారు. అవును సార్. ఎక్కడ కాదు సార్, చూపిస్తావా? తోడుತೀನಿ, బన్నీ సార్ ನೋಡಿ సార్. ఓ చిన్న మంటల్లో మొత్తం వనమూలికలు అనేసి గ్యాస్ చిన్న పొయ్యి పెట్టి చిన్నగా మంట చిన్న పెట్టి ఇక్కడ వేసి చేస్తున్నారు. ನೋಡಿ సార్, ನಾವು ಹಾಕಿರ್ತೀವಿ మొత్తం
ಇದಿలో ಚಿನ್ನ ಎರಗಡ್ಡಲು ಎಷ್ಟುన్నారు ಒಂದು ಮೊಳಕೆ ಅದು ಓಕೆ ಈಗ ನಾವು ತಂದು ಹಾಕ್ತಿವಿ ಈಗ ನಾವು ಇದಾಕಿರೋದು ಹಸಿದು ಈಗ ಏನು ಅಲೋವೆರಾ ಮತ್ತೆ ಆನಿಯನ್ ಆಮ್ಲ ಅದು ಒಂದು 20 ತುಳಸಿ ಅವೆಲ್ಲ ಹಾಕಿದ್ದೀನಿ ಇನ್ ಮಿಕ್ಕಿದ ಐಟಮ್ ನಾವು ತಂದು ಹಾಕ್ತಿವಿ ಈಗ ಹಾಕ್ಬಿಟ್ಟು ನಿಮ್ ಮುಂದೆನೆ ತೋರಿಸ್ತೀನಿ అంటే ఇందులోకి మళ్ళా కొన్ని వేస్తారు వనమూలికలు ಹೌದು ಹೌದು 108 ಗಿಡಮೂಲಿಕೆ ಇದರಲ್ಲೇ ಹಾಕ್ಬಿಟ್ಟು ಕಾಯಿಸ್ತೀವಿ ఎర్రగడ్డలు ఆమ్ల అంటే ఉసిరికాయ తులసి జామాకు శీకాకాయ అలోవేరా ఇవన్నీ వేసి బాగా మరిగించి ఇదంతా ఆయిల్ దానిలో నుంచి వచ్చే ఆయిల్ అంతా బాగా మరిగి వచ్చిన తర్వాత మళ్ళా 100 అడవుల నుంచి సేకరించిన 108 వనమూలికలను వీటిలో వేసి మళ్ళా కాస్తారన్నమాట కాచిన తర్వాత ఆయిల్ అంతా వచ్చిన తర్వాత దాన్ని వడబోసి బాటిల్లో నింపుతారు 24 అవర్స్ కాలుతారు ఒక్కసారి వేస్తే 24 గంటలు ఈ రోజు ఉదయం 10 గంటలకు వేస్తే రేపు ఉదయం 10 గంటల వరకు ఇది కాస్తుంటది అలా వచ్చిన తర్వాత చేసేది వచ్చేసి ఈ ఆయిల్స్ తో ఇది ఉన్నాయి చూడండి సృష్టి హకీ పిక్కి ఆదివాసి హెర్బల్ హెయిర్ ఆయిల్ పక్షిరాజపుర హన్సూర్ తాలూక్ మైసూర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక ఇది దీనిలో నింపి ఇలా మార్కెట్ చేస్తుంటారు వీళ్ళు అయితే ఇప్పుడు ఏదైనా మనము ఒకటి కనుగొనాలన్నా ఒకటి కనుగొన్నా క్లినికల్ పరీక్షలు ఉంటాయి ల్యాబ్ టెస్ట్ అదే ల్యాబ్ టెస్ట్ చేయించారా ఎక్కడ చేయించారు सर प्राइवेट लिमिटेड सर శివ అనాలిటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఓకే ఇది 100% ఇచ్చాడు ఓకే ఇది మంచిది అని క్లినికల్ రైట్స్ కూడా వచ్చాయి ఇప్పుడు ఏ హెయిర్ ఆయిల్ లో కూడా ఎంత హెర్బల్ అయినా కూడా అంత కెమికల్స్ కలుపుతున్నారు అన్నమాట అంటే ఇప్పుడు ఇది పూర్తిగా కెమికల్ లేకోకుండా జీరో కెమికల్ జీరో ఏం లేదు ల్యాబ్ ఇచ్చింది ಲ್ಯಾಬ್ ಏಮನ್ನ ಫೇಕ್ చేశారా లేదు కదా ಒರಿಜಿನಲ್ ಸರ್ ಒರಿಜಿನಲ್ ಸರ್ ಇದು ನಾನು ತಗೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟು ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಆಯಿಲ್ ಚೆಕ್ ಮಾಡಿದ್ರು ಅವರೇ ಖುದ್ದಾಗಿ 100% కెమికల్ ಇಲ್ಲ ಇದು ఒరిజినల్ హెయిర్ ఆయిల్ ఓకే ಹೌದು ಸರ್ వంశ పారంపర్యంగా తండ్రికి బట్టతల తాతకు బట్టతల ఉంటే 90% వారి సంతానానికి బట్టతల వచ్చే అవకాశం ఉంది ఇంత ఉన్న వారికి కూడా మేము జుట్టు తెప్పిస్తాము ఎన్ని టెన్షన్లైనా ఉండి అతనికి ఎంత ప్రెజర్ అయినా ఉన్ని మాది వాడితే జుట్టు ఊడదు అని గట్టి చెప్తారా వాళ్ళ వంశం నుంచి పోయే మాత్రం రావు సార్ ఓకే రాదు ఇంకా మామూలు ప్రెషర్ టెన్షన్ వల్ల మరి వాళ్ళకి ఆరోగ్యం సమస్య ఏమైనా ఉంటే బాడీ హీట్ ఉంటే ఈ బాడీ హీట్ ఉంటే సార్ ఈ ఆయిల్ వాడి కొద్దిగా వాళ్ళు బాడీ అంతా కూల్ అవుతుంది సార్ తర్వాత వాళ్ళు ఎయిర్ ఫాల్ స్టాప్ చేసి ఎయిర్ గుర్తు పెరుగుతుంది సార్ వాళ్ళు కొన్ని రోజులు ఓపికతో ఉండాలి సార్ మనము 15 రోజులకి 20 రోజులకి ఒక నెలకి వాడితే మనకి రాలేదు జుట్టు ఊడిపోయింది అని మమ్మల్ని ఇది చేయకూడదు ఈ బాటలు తీసుకుపోయినా నేను 1 నెల 2 నెలలు వాడినాను ఇది వాడి వదిలేస్తాను అప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఇది రెగ్యులర్ గా వాడాలనా ఇంకా జీవితాంతం వాడుతూ ఉండాలనా వాడి వదిలేసినా పర్వాలేదా 6 months కంపల్సరీ వాడాల్సిందే సార్ రోజు పెట్టాలా రోజు ఈ టైం అనేది ఏం లేదు సార్ నైట్ బాగా ఆయిల్ పెట్టుకొని ప్రొద్దున వేసి తల స్నానం చేయొచ్చా ఒక 3-4 రోజులు చేయకూడదు సార్ అది ఓకే స్టార్టింగ్ లో 3 రోజులు స్నానం చేయకూడదు సార్ తల స్నానం ఒక్కటే చేయకూడదు సార్ తల స్నానం ఒక్కటే చేయకూడదు సార్ తర్వాత వాళ్ళు 3 days కానీ 4 days కానీ తర్వాత వాళ్ళు ఎప్పుడే కానీ తల స్నానం చేస్తే చల్లని నీళ్ళతోనే కానీ కట్టెలతో వేడి చేసుకునే కానీ చేయాలి సార్ ఇది చాలా రేట్ ఉంది ఇది ఎంత ఉందంటే ఇప్పుడు రేటు నేను చెప్తాను ఇది ½ లీటర్ 500 ml 1500 రూపాయలు ఉంది అంటే లీటర్ 3000 రూపాయలు ఇది సామాన్య మధ్య తరగతి వారు ఇది కొనలేరు చాలా ఇబ్బంది పెద్ద వాళ్ళకి డబ్బులు ఎక్కువ కాబట్టి ఓ రోజు 50,000 1,00,000 రూపాయలు పెట్టి కూడా ఒక స్టాక్ తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటారు ఎంతైనా కానీ పోనేది సార్ అందుకోసమే సార్ మా సృష్టి అక్కి పిక్కి ఆదివాసి హెర్బల్ హెయిర్ ఆయిల్ మేము ప్రత్యేకంగా మధ్య తరగతి లేబర్ కూలి పని చేసే వాళ్ళకి మేము 100 ml చేయించినాం సార్ ఇది ఫస్ట్ మీరేనా ఎవరు చేయలేదు సార్ ఈ పక్షిరాజపురం ఎవరెవరెవరో చేయలేదు సార్ మేము బీద వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి చేయించినాం సార్ మేము ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు చాలా మంది ఇక్కడికి వచ్చి కొనలేరు ఓకేనా లేదా మీరు ఆదోన్లో ఉన్నారు ఆదోన్కి వచ్చి కొనలేరు నా కాళ్ళ అనంతపురానికి ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే తక్కువ రేట్లు 500కి వస్తున్నాయి 499కి వస్తున్నాయి ½ లీటర్ 500 అంటాడు ఒక్కోడు లీటర్ 500 అంటాడు 1+1 అంటాడు వాటికి మీకు తేడా ఏంటి సార్ మేమంటూ ఆన్లైన్లో మాత్రం మేము చేయం సార్ మేము ఆఫ్లైనే సార్ మాది మేము ప్రతి తాలూకు లెవెల్లో ఒక మెడికల్ షాప్ మీరు ఆఫ్లైన్ అబ్బా నేను ఇక్కడికి వచ్చి కొనలేను పక్షిరాజపురంకి వచ్చి నేను కొనలేను ఆదోనికి వచ్చి నేను కొనలేను నా పరిస్థితి ఏంటి సార్ మన ఆంధ్ర తెలంగాణలో సార్ నేను సప్లై చేస్తున్నాను సార్ ప్రతి తాలూకు లెవెల్లో ప్రతి జిల్లాలో
నేను వచ్చి అక్కడ వీడియో చేసి ప్రతి తాలూకులో ప్రతి జిల్లాలో ప్రతి సిటీలో నేను పోయి వీడియో చేసి ఈ మెడికల్ షాప్లోన మా సృష్టి ఆదివాసీ అక్కిపిక్కి ఆదివాసీ హెర్బల్ దొరుకుతుంది, అక్కడ పోయి మీరు తీసుకోండి, మీరు ఆన్లైన్ తీసుకొని మోసపోవద్దండి, మా బ్రాండ్ అక్కడ దొరుకుతుంది అని నేను అక్కడ పోయి అంటే మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్లి మెడికల్ స్టోర్ సరఫరా చేస్తున్నాం సార్. ప్రతి మెడికల్ స్టోర్ లో దొరుకుతుందా? ప్రతి మెడికల్ షాప్ లో దొరుకుతుంది సార్. మెడికల్ షాప్ లో కూడా కొంతమంది తెలియకున్న వాళ్ళు కూడా మా దగ్గర వచ్చి కలిసి వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు సార్. నేను మెడికల్ షాప్ లో నేను సప్లై చేస్తాను, పెట్టుకోవచ్చు సార్ వాళ్ళు కూడా. ఇప్పుడు మాది అనంతపురం మెడికల్ షాప్ సరఫరా చేస్తాం సార్. అంటే మెడికల్ షాప్ లో దొరికేదే వర్జాలు, బయట కాదు. మీకు కొనాలంటే ఆఫ్లైన్లో ఇక్కడికి వచ్చి కొనాలి, లేదా ఆదోనికి వెళ్ళి మల్లికార్జున డిస్ట్రిబ్యూటర్ ఆయన దగ్గరికి వెళ్ళి కొనాలి. ఈ రెండు కాదు అనుకుంటే మెడికల్ స్టోర్లకు త్వరలో సరఫరా చేస్తారంట. మెడికల్ స్టోర్లకు వాళ్ళు త్వరలో అది కూడా ఇస్తున్నారు. ఏ మెడికల్ స్టోర్లో దొరకవుతాయి ఆయిల్? అది అన్ని మెడికల్ స్టోర్లు మాత్రం ఏం సార్, మేము తాలూకు లెవెల్లో ఒక్క మెడికల్ షాప్ లోనే తాలూకా లెవెల్లో ఒక్క మెడికల్ స్టోర్ లో ఇస్తారనమాట. అక్కడికే వెళ్ళి తెచ్చుకోవచ్చు అందరూ కూడా. అది ఒరిజినల్ అనమాట, అందరూ మోసపోకూడదు అనమాట. జిల్లా లెవెల్లో ఒక 2-3 మెడికల్ షాపులు ఇస్తాం సార్. సిటీలో కొన్ని అక్కడక్కడ ఇస్తాం సార్. మేము అక్కడ పోయి ఎలా తెలియజేస్తారు పబ్లిక్? ఈ పలాని అనంతపురం టౌన్ లో ఈ మెడికల్ స్టోర్ కి ఇచ్చాం, పలాని ఆదోన్లో ఈ మెడికల్ స్టోర్ ఇచ్చాం, గుంతకల్లో ఈ మెడికల్ స్టోర్ కి ఇచ్చామని ఎలా తెలియజేస్తారు? నేను అక్కడ పోయి సోషల్ మీడియాలో నేను మాట్లాడి వాళ్ళ మెడికల్ షాప్లలో పేరు చెప్పి ఇక్కడే తీసుకోండి, ఎక్కడ తీసుకున్నదండి. నేను పోయి అక్కడ ప్రతి తాలూకు లెవెల్లో ప్రతి జిల్లాలో పోయి నేను వీడియో చేసి వాళ్ళకి చెప్తాను సార్. నేను ఇది చూసి వేరే వాళ్ళు కూడా ఫేక్ చేయొచ్చు సార్. అందుకోసమే నేను ప్రత్యేకంగా అక్కడ పోయి వీడియో చేసి చెప్తాను సార్. ఇక్కడే ఆ షాప్ పేరు చెప్పి నేను ఓకే మొత్తం మీద సామాన్యులకు సైతం మీరు అందించడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఓకే, ఎలాంటి కల్తీ లేదు. ఒకవేళ మీది కల్తీ జరిగింది అని నిరూపిస్తే ఏం చేస్తారు? బిజినెస్ స్టాప్ చేస్తాం సార్. మేము ಈ ಬಿಸಿನೆಸ್ ಸ್ಟಾಪ್ చేస్తాం ಸರ್. ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಪಕ್ಕಾ ಸರ್, ಪಕ್ಕಾ ಹೇಳಿದ ಮಾತು ಒಂದೇ ಇರುತ್ತೆ. ನಾವೇನ್ ಗೊತ್ತಾ, ಹೇಳಿದ್ ಆಡಿದ ಮಾತು ಒಂದೇನೆ. ನಮ್ದು ನೋಡಿ ಹೇರ್ ಗ್ರೋತ್ ನೋಡಿ, ಹೆಣ್ಮಕ್ಳದ್ದು ನೋಡಿ ಪಕ್ಕಾ 100% ಆದಿವಾಸಿ ಹೇರ್ ಆಯಿಲ್ ಒರಿಜಿನಲ್. ನಿಮ್ಗೆ ಬರ್ಲಿಲ್ಲ ನಿಜವಾಗ್ಲೂ ನಿಮ್ದು ಎಲ್ಲ ಫೇಕ್ ಆಯಿಲ್ ಅಂದ್ರೆ ಬಿಟ್ಟೇ ಬಿಡ್ತೀನಿ ನಾನು. ಪ್ರಮಾಣ దాని మీద నిజవాಗ್ಲೂ ನಾನು ಬಿಟ್ಟೇ ಬಿಡ್ತೀನಿ. ಇದನ್ ಮೇಲೆ ಮಾಡೋದೇ ಇಲ್ಲ ನಾನು. సార్ ఇంకోటి షాంపూ సార్, కుక్కుడుకాయ పౌడరే వాడాలి సార్. షాంపూ కాదు సార్, పౌడర్ వాడాలి సార్. కుంకుడుకాయ పౌడరే వాడాలి. షాంపూలు ఏవి పడితే వాడకూడదు, కుంకుడుకాయ రసమే వాడాలి లేదా కుంకుడుకాయ పొడే వాడాలి. ఓకే, ఇంకోటి సార్, అది ఒక్క వారము ఇదొక్క వారము చేంజ్ చేయకూడదు సార్. మరి కుంకుడుకాయ పౌడరే వాడాలి సార్. ఇవన్నీ షరతులు వినండి బాగా, షరతులు. ఎన్ని రోజులు వాళ్ళు వాడతారు ఆయిల్, అన్ని రోజుల వరకు వాళ్ళు వాడాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు చేస్తున్నారు అవన్నీ. అసలు ఇతనితో శంకర్తో మీరు ఎలా కలిశారు? ఆదోని ఎక్కడ, ఈ పక్షిరాజపురం ఎక్కడ? సార్ 6 months బ్యాక్ నేను మా ఫ్రెండ్ వచ్చినాం సార్. ఇతని పేరు ఏం పేరు? కృష్ణ సార్. మా ఫ్రెండ్ కృష్ణ వచ్చినాం సార్. నేను మా ఫ్రెండ్ ఇక్కడ వచ్చినాం సార్. ఎందుకు వచ్చారు? అంటే ఇది బిజినెస్ నేను కూడా చేయాలని వచ్చినాం సార్. ఇక్కడ ఎందుకు ఈ బిజినెస్ ఎంచుకున్నావు? అంటే నిజాయితీ ఉందండి సార్. నిజాయితీ అనేది తర్వాత తెలిసింది, ముందు ఇది ఎలా కనిపెట్టావు ఇది ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని? అంటే వీడియోలు అంతా చూసి ఇంకా ఇక్కడ వచ్చినాను సార్. ఒక 3-4 నేను మాట్లాడినాను. మనకి నచ్చలేదు సార్, శంకరదే మనకి ఆయిల్ నచ్చింది. ఎందుకు శంకర్ ఆయిల్ నచ్చింది? ఆ వనమూలికల గురించి నీకేం తెలుసు అని ఒప్పుకున్నావు? అంటే నేను కొన్ని రోజులు నేను తీసుకోపోయి వాడినాను సార్. నేను వాడినాను సార్, నాకు రిజల్ట్స్ వచ్చింది. ఓకే, అప్పటి నుంచి నేను ఆదంలో మెడికల్ షాప్ లో కూడా సప్లై చేస్తున్నాను సార్. నేను ఇప్పటికి వాడుతున్నాను. మరి తెల్ల జుట్టు నల్ల జుట్టు కాలేదు నీకు? అది రాదు కదా సార్. అది జుట్టు వస్తుంది కానీ తెల్ల జుట్టు నల్ల జుట్టు కాదు. రాదు. జుట్టు వస్తుంది, మామూలుగా ఉండే జుట్టు నల్లగానే ఉంటుంది. తెల్ల జుట్టు నల్లగా కాదు. ఇది కూడా గమనించాలి మీరు. నా తెల్ల జుట్టు ఇది వాడితే నల్ల జుట్టు అయిపోతుంది అని వాడితే తెల్ల జుట్టుగానే ఉంటుంది, ఊడదు అంతే. మరి ఏం చెప్పబోతావు నువ్వు ఈ సృష్టి హెర్బల్ ఆయిల్ గురించి? నువ్వేం చెప్తావు? తెలుగులో చెప్పు. తెలుగు ನಾಕಂತ ರಾಲೇದು ಅಂದರೆ ನಮ್ಮ ಆಯಿಲು ಬಗ್ಗೆ ನಿಮಗೆ ನಿಜವಾಗ್ಲೂ 100% ಒರಿಜಿನಲ್ ಹೇರ್ ಆಯಿಲು ನಿಮಗೆ ಒಳ್ಳೆ ರಿಸಲ್ಟ್ ಕೊಡ್ತೀನಿ. ಲೈಫ್ ಲಾಂಗು ಯೂಸ್ ಮಾಡೋಂಗಿದ್ರೆ ಮಾಡಿ, ನಿಮಗೆ 6 ತಿಂಗಳವರೆಗೂ ಕೊಡ್ತೀನಿ. ಒಂದು ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ 1 ಬಾಟ್ಲ್ ಅಲ್ಲ 2 ಬಾಟ್ಲು, ಈ ಥರ 2 ಬಾಟ್ಲು ಯೂಸ್ ಮಾಡಬೇಕಾಗುತ್ತೆ. ಅಂದರೆ 6 ತಿಂಗಳು ಯೂಸ್ ಮಾಡಿದ್ರೆ ಒಳ್ಳೆ ಕೂದಲು, ಉದುರೋ ಕೂದಲೆಲ್ಲ ಸ್ಟಾಪ್ ಆಗುತ್ತೆ, ಮಂದವಾಗಿ ಉದ್ದವಾಗಿ ಬೆಳೀತದೆ. ಇದು ನಮ್ಮ ಬ್ರ್ಯಾಂಡು ಸೃಷ್ಟಿ ಅಕ್ಕಿಪಿಕ್ಕಿ ಆದಿ, ಬೇರೆ ಎಲ್ಲೂ ಸಿಗೋದಿಲ್ಲ, ಆನ್ಲೈನಲ್ಲಂತೂ ಕಳಿಸೋದು ಇಲ್ಲ. ಸರ್ ಇದ್ದಾರೆ, ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟ್ ಬಂದು ನನ್ನ ಹತ್ರ ತೊಗೊಂಡಿರ್ತಾರೆ, ಮೆಡಿಕಲ್ ಶಾಪಲ್ಲಿ ಕೊಡ್ತಾರೆ, ನೀವು ಅಲ್ಲೇ ಹೋಗಿ ತೊಗೋಬೇಕು, ಇನ್ನೆಲ್ಲೂ ತೊಗೊಳಂಗಿಲ್ಲ. ಆನ್ಲೈನಲ್ಲಿ ನಾನು ಕಳಿಸೋದಿಲ್ಲ, ಯಾಕೆಂದರೆ ನಾನು ಸರ್ ಮಾತಾಡ್ಕೊಬಿಟ್ಟಿದ್ದೀವಿ, ನನ್ನ ಹತ್ರ ತಗೋತಾರೆ, ನಾನು ಅವ್ರಿಗೆ ಕಳಿಸ್ತೀನಿ. ఇక్కడ ఒకటి గమనించాలి మనము, ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్లో సృష్టి హక్కీ పిక్కి ఆదివాసీ హెర్బల్ ఆయిలే వేరయ్యా అనే పరిస్థితి. ఎందుకంటే ఎంతోమంది ఇక్కడ తయారు చేస్తున్నా అవి ఎంతవరకు
ఒరిజినల్ మనకు అర్థం కాదు. కానీ ఇది సృష్టి అయితే 100% గ్యారంటీ. ఇది నకిలీ అని నిరూపిస్తే నేను ఈ వ్యాపారమే వదిలేస్తానని ఛాలెంజ్ చేయడం కూడా చూసాం శంకర్ని. అదేవిధంగా ఇంతవరకు మార్కెట్లో ఏ ఒక్కరు కూడా తయారు చేయని విధంగా 100 ml బాటిల్స్ కూడా మొట్టమొదటిసారిగా సృష్టి హక్కీ పిక్కి హెర్బల్ ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేసింది వీళ్ళొక్కటే 100 ml. వీళ్ళ దగ్గర తప్పితే ఎక్కడా కూడా దొరకదు. మార్కెట్లో ఒకవేళ వేరే పేరుతో 100 ml అమ్మితే అది నకిలీ అని గమనించండి. ఇంకా ఏవి మార్కెట్లోకి రాలేదు. కేవలం సృష్టి హక్కీ పిక్కి ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ మాత్రమే మార్కెట్లోకి వచ్చింది. ఫస్ట్ 100 ml వీళ్ళ దగ్గరే దొరుకుతుంది, వీళ్ళ డిస్ట్రిబ్యూటర్ దగ్గరే దొరుకుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. సార్ మేము ఇంకోటి సార్, ఆన్లైన్ మాత్రం మేము చేయము సార్ బిజినెస్. ఆఫ్లైనే మన దగ్గర ఎవరే కానీ ఫోన్ చేసి వచ్చి తీసుకోవచ్చు, లేకుంటే అక్కడ ఏరియాలో మెడికల్ షాప్లో వాళ్ళు తీసుకోవచ్చు సార్. శంకర్, నాకు ఒక సామాన్యుడిని అనుకో, నేను నాకున్నాను మనం చాలా మందికి ఉంటుందట. ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇది 1 సంవత్సరమో 2 నెలలు ఇంట్లో పెట్టేస్తా వాడకుండా. టైం తీసుకొని పెట్టాక పట్టు ఇంకా వాడే టైం ఉండదు అనుకో, తీసిపోయి ఆడ పడేసి ఉంటుంది. దీన్ని 2 ఏళ్ల తర్వాత దీన్ని తీసుకొని వాడాలనుకుంటా నేను. అప్పుడు ఇది పాడైపోతుందా? ಎಕ್ಸ್ಪೈರ್ ಡೇಟ್ లేదు. ಇದು 5 ವರ್ಷ ಗಂಟೆ ಅಲ್ಲ 6 ವರ್ಷ ಗಂಟೆ ಯೂಸ್ ಮಾಡಿದ್ರು ಅದೇ ರಿಸಲ್ಟ್ ಬರುತ್ತೆ. ಏನು ಇದಾಗೋದಿಲ್ಲ. ఓకే శంకర్, ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది కదా, తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర కావచ్చు తెలంగాణలో కావచ్చు మీకు ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా ఉన్నారా? ಇಲ್ಲ ಸರ್, ಇಲ್ಲ. ಇರೋದು ಒಬ್ಬರೇ ಸರ್, మల్లికార్జున ಸರ್ಗೆ ಮಾತ್ರ ನಾನು ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟ್ ಮಾಡೋದು. ಆದೋನಿ మల్లికార్జున. ಹೌದು ಸರ್. మీరు ఆన్లైన్లో మాది ఉండదు అంటున్నారు అనమాట. మరి ఆఫ్లైన్లో ఎలా మీకు? ఆఫ్లైన్ మాత్రం నా నంబరు నోటెడ్ చేసుకోండి మీరు. 6300334268 9985428866. ఈ నంబర్కి మీరు 1 లీటర్ ఆర్డర్ ఏమైనా పెడితే అది ఖర్చు ఏమన్నా కానీ నేనే పెట్టుకుంటాను. డోర్ డెలివరీ ఏమన్నా కొరియర్ లేదు. హాఫ్ లీటర్ చేసుకుంటారు. అప్పుడు హాఫ్ లీటర్ అంటే వాళ్ళే భరించాలి సార్. అది ఒక కుటుంబానికి, 4 కుటుంబానికి ఎంత ఆయిల్ కావాలి నెలకు? 1 ಮನೆಯಲ್ಲಿ 6 ಜನ ಮೆಂಬರ್ ಇದ್ರೆ ಗಂಡು ಮಕ್ಕಳಿಗೆ ಅರ್ಧ ಲೀಟರ್ ಸಾಕು. 3 నెలలకు గాను హాఫ్ లీటర్ అంటే ఒక మగవాడికి 3 నెలలకు హాఫ్ లీటర్ బాటిల్ ఒకటి అవుతుందంట. ఒకటి ఆడవారికి అయితే 1 లీటర్ 6 మంత్స్. 1 లీటర్ 6 మంత్స్. మరి చూద్దాం, మరి పురుషులకు 3 నెలలు, మగువలకు 6 నెలలు అంటున్నారు. మరి ఇంత గట్టిగా చెప్తున్నారు సృష్టి హక్కీ పిక్కి ఆదివాసీ హెర్బల్ ఆయిల్ గురించి. మరి నేను ఏమి చెప్పాలనుకున్నానో మీకున్న అనుమానాలన్నీ తీర్చానని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ఇప్పటికే శంకర్ కావచ్చు మల్లికార్జున కావచ్చు మీకు ఫోన్ నంబర్లు ఇచ్చారు కదా ఈ వీడియోలో, ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడండి, పరిచయం పెంచుకోండి, తెలుసుకోండి, ఆర్డర్స్ ఇవ్వండి, ఇంటికి తెప్పించుకోండి, వాడండి. రిజల్ట్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.